భయ్య మనకి గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు రావాలన్నా సరే మన నేమ్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే యాడ్ చేసి అయితే ఉండాలి. అయితే మన నేమ్ యాడ్ చేసి ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నా. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు చూపిస్తుంది మీ నేమ్ యాడ్ అయ్యి ఉందా లేదా అనేది. ఒకవేళ యాడ్ అయ్యి లేదనుకోండి ఏం చేయాలన్నది కూడా నేనైతే మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా సోదెందుకు డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. భయ్య వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే గూగుల్లోకి వెళ్ళేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని సెర్చ్ చేసినా సరే ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఇచ్చామనుకోండి, ఇక్కడ కింద మనకి లాగిన్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని మేము క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆధార్కి సంబంధించి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇమ్మంటుంది. అది ఇస్తేనే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత తీసేస్తే పోతుంది. సరే ఇక్కడ నేను టిక్ మార్క్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అది ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మన మొబైల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కదా ఆధార్ కార్డుకి, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ యాక్సెస్డ్ అని చెప్పేసి అయితే వస్తుంది. మనం ఆల్రెడీ మనకు ఉందని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మన నేమ్ అయితే ఉందంట. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట స్టేటస్ అనేది, మన నేమ్ అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉందా లేదా అనేది. ఒకవేళ లేదనుకోండి ఏం చేయాలంటే మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మీరు సచివాలయంకి వెళ్ళి వాళ్ళకి చెప్పారనుకోండి మీ డీటెయిల్స్ అని వాళ్ళు యాడ్ చేస్తారు. ఇది సింపుల్ ప్రాసెస్. లేదనుకోండి మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ఈ వెబ్సైట్లోకి వచ్చి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఓటీపీ ఇవన్నీ ఎంటర్ చేస్తారనుకో యాడ్ చేసుకోవడానికి చూపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాను. మీ ఒక నేము, మీ ఇంటి పేరు, క్యాస్ట్, మీ శాలరీ అంటే ఎంత స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్ ఇలా చాలా డీటెయిల్స్ అయితే అడుగుతాయి. మీకు జీతం వస్తే ఎంత జీతం వస్తుందని చెప్పేసి, ఇంకా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ అయితే అడుగుతాయి. అవన్నీ ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తారనుకోండి మీరు యాడ్ అయిపోతారు. ఒక మినిమం ఒక 1 వీక్ లోపే యాడ్ అయిపోతుంది. లేదంటే సచివాలయంకి వెళ్ళాలనుకోండి ఇంకా సింపుల్ ప్రాసెస్. సో మీకు ఏది యూస్ఫుల్ ఏది వీలైతే అదైతే ట్రై చేయాలి. సరే వీడియో ఎండ్ వరకు చూసాను. చాలా 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 థ్యాంక్స్ భయ్య. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.